ఇండస్ట్రీ తరఫున అన్ని రంగాలలో ముఖ్యంగా ఈవెంట్స్కు సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ ది 8వ సారి వస్తున్నారు. దీనికి చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రతిభా పురస్కారాలతోటి ప్రోత్సాహకాలతోటి ఇంకా కూడా ఇండస్ట్రీ ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు మరి ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరు ఏది చేసుకోవాలన్నా కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి ముందుకు తీసుకొస్తున్నందుకు మరి చాలా సంతోషిస్తున్నాం. మరి టూరిజం తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కూడా వీటికి మా సపోర్టు ఎల్లవేళలా ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా టూరిజం రంగాన్ని ఈ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇంకా కూడా వీళ్ళు భవిష్యత్తులో ఇంకా కూడా పెద్దదిగా అన్ని రంగాలకు సంబంధించి కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈవెంట్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. వీళ్ళు చాలా సిస్టమేటిక్గా ఈవెంట్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఒక దగ్గరికి చేరుస్తూ అందరికీ కూడా మొత్తం ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ సేవల్ని గుర్తించడం, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి మొత్తం ఏదైతే వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు చేస్తున్నటువంటి అనేక అనుబంధ విషయాలన్నింటినీ కూడా సవివరంగా అందరికీ తెలిసేలాగా వాళ్ళకి గుర్తింపు వచ్చేలాగా చేసే క్రమంలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ అవార్డు ప్రజెంటేషన్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ అన్నది చాలా సిస్టమేటిక్గా ఉంది. అంటే మొత్తం మేము ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా నేను చూశాను. మేము జడ్జిగా కూర్చొని జ్యూరీ మెంబర్గా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి క్రమం, అంటే ఏ విధంగా క్యాండిడేట్స్ని గ్రూపింగ్ చేయడం కానీ, డిఫరెంట్ ఇండస్ట్రీస్ని అలొకేట్ చేయడం కానీ, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గుర్తించడానికి ఏ ఫ్యాక్టర్స్ని పారామీటర్స్ని ఐడెంటిఫై చేయడంలో కానీ, తర్వాత వాళ్ళని ఆ ఉన్న లిమిటెడ్ టైంలో వాళ్ళు ఈ పర్టికులర్ ఇయర్లో ఎంత చక్కగా మన ఈ ఇండస్ట్రీకి సేవ చేశారన్న దాన్ని గమనించుకుంటూ వాళ్ళని గుర్తించుకుంటూ వాళ్ళని ప్రోత్సహించుకుంటూ తీసుకెళ్తున్నటువంటి క్రమం చాలా బాగుంది. ఇది ఇంకా ముందు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి TCI ప్రెసిడెంట్ శ్రీ బలరాం గారికి, వారి యొక్క టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డ్స్ ఇవ్వడము, ఎంటైర్ ఈవెంట్స్ కండక్ట్ చేయడము, ప్లస్ మామూలుగా ఏంటంటే వేరే సెక్టర్లలో వాళ్ళకి అవార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి స్పెసిఫిక్గా, వీళ్ళకి ఆర్గనైజర్ సెక్టర్ నుంచి అవార్డ్స్ ఏమి లేవు. సో వీళ్ళు వాళ్ళనే ఎంకరేజ్ చేసుకుంటూ సెల్ఫ్ క్యాటలిస్ట్గా పనిచేస్తూ ఇంత పెద్ద అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉందనేది మాకు యాజ్ ఎ బ్యూరోక్రాట్ మొట్టమొదటిసారిగా తెలుసుకోగలిగాం. సో ఈ అవకాశం మాకు ఇచ్చిన దానికి అందుకు చాలా సంతోషం. అండ్ బలరాం గారికి వాళ్ళ టీంకి చాలా అభినందనీయులు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు రమేష్ కే బుప్పన్న, అందరూ నన్ను రామ్ అంటారు. ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ అండ్ కన్వీనర్ ఫర్ తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అసలు మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభావంతులందరినీ గుర్తింపు లేని, యాక్చువల్లీ ఇది ఈ ఆర్గనైజేషన్ కానీ మాకు గుర్తింపు లేని అసోసియేషన్ మాది. అలాంటి దాన్ని గుర్తించి వాట్ కైండ్ ఆఫ్ అ రోల్ దట్ వి ప్లే, ఎంత రోల్ ప్లే చేస్తామో, అసలు ఇండస్ట్రీలో మాకున్నటువంటి కెపాసిటీ ఏంటి, మేము ప్రపంచంలో ఎన్ని ప్రదేశాలు తిరిగి కొత్త విషయాలు నేర్చుకుని మన హైదరాబాద్ తీసుకొచ్చి మన దగ్గర చూపించి, ఎక్కడి నుంచి నేర్చుకుని బయట దేశాల్లో చూపించి మన హైదరాబాద్ గణతని, మన తెలంగాణ స్టేట్ గణతని ప్రపంచాల నలుమూలకి చూపించి అసలు ఈ ఇండస్ట్రీలో ఇంత కెపాసిటీ ఉంటుందా, ఈ ఇండస్ట్రీకి టూరిజంకి ఎలా లింక్ ఉంటుంది, ఒకదాన్ని ఒకటి ఎలా లింక్ చేయగలము. మీరు ఒక రోడ్డు పక్కన బస్కింగ్ అంటారు. బస్కింగ్ అంటే వాళ్ళు పాడతా కానుకలు తీసుకుంటారు. అక్కడ నుంచి బ్రయాన్ అడమ్స్ కాన్సర్ట్ వరకు
దానిలో ఉన్న టెక్నాలజీ, దానిలో ఉన్నటువంటి రకరకాల మేము రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్లైట్స్ దగ్గర నుంచి, హోటల్ దగ్గర నుంచి, స్టేజ్ దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, స్పెషల్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి, వారిని రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆర్గనైజ్ చేసే విధానం కానీ, మీకు ఒక క్షణం మాకు సెకండ్ టేక్ ఉండదు, మాదంతా సింగిల్ టేక్లో వెళ్ళిపోవాలి, మాకు సెకండ్ టేక్ ఉండదు సినిమా లాగా. కాబట్టి ఇంత ప్రతిభావంతున్నటువంటి ఈ యొక్క రంగం అనేది ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం. దీనిలో ప్రతిభావంతులు గుర్తించి వారికా ఈ ప్రోత్సాహం, ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ 2 అవార్డులు వచ్చినాయి, ఈసారి 1 అవార్డు ఆల్రెడీ వచ్చింది. అంటే ఫస్ట్ రౌండ్ ఫలితాలు లాగా ఫస్ట్ రౌండ్లో గెలిచాను నేను. ఇంకా రాబో రౌండ్లో ఇంకా 2-3 ఉన్నాయి నావి, నేను తప్పనిసరిగా గెలుస్తాను విశ్వాసం ఉంది. ఈ అవార్డు చూసుకుని నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొట్టాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సాధించాలి అనేది నన్ను 1 సంవత్సరం పాటు నన్ను కాళ్ళ వేళ్ల మీద నిలబెడుతుంది. అవార్డు నన్ను పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ఎందుకంటే మీరు చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్దవారు జ్యూరీలో ఉన్నప్పుడు వారికి మేము ఎలా సమాధానం చెప్పగలం? చిన్న మిస్టేక్ అంటే దేశాన్ని నడిపించే బ్యూరోక్రాట్స్ ముందు మేము చేసేటువంటి చిన్న తప్పులు వారికి ఈజీగా అర్థమైపోతాయి. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మేము జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిభావంతులం అయ్యి మేము 10 మందికి నేర్పిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్న, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ నేను ఈరోజు 15 దేశాలు 16 దేశాలు తిరిగా. జస్ట్ మా తమ్ముడు సైంటిస్ట్, మా తమ్ముడు 3 దేశాలు తిరిగాడు, నాకంటే 10 చదువుకున్నాడు. కానీ దీనిలో ఉన్నటువంటి ఈ రంగంలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే మీకు స్కిల్, మీకు టాలెంట్, మీకు దాన్ని చూపించుకునే విధానం, మీ దగ్గర పవరు, ఆ కెపాసిటీ, ఆ మంచితనం అవి ఉంటే మిమ్మల్ని ప్రపంచం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మీరు వెళ్ళక్కర్లా, ప్రపంచమే మిమ్మల్ని తీసుకెళ్తుంది సార్. దీనిలో మనకి యాక్చువల్గా 400 నామినేషన్స్ వచ్చినాయండి అవార్డు కోసం. దీనిలో ముఖ్యంగా 2 కేటగిరీల్లో మనం అవార్డ్స్ ఇస్తాము. ఒకటి వచ్చేసి పర్ల్ ఆఫ్ హైదరాబాద్, దట్స్ మన స్టేట్లో ఫేమస్ ఆర్నమెంట్ కాబట్టి తెలంగాణ స్టేట్లో దాన్ని ప్రపంచ నలుమూలలో గుర్తిస్తారు కాబట్టి పర్ల్ ఆఫ్ హైదరాబాద్ అని. ఆ పర్టికులర్ అవార్డు మన స్టేట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ వరకే, ఓన్లీ తెలంగాణ నుంచి ఎవరైతే ప్రతిభావంతులు ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నారో వారి కోసం పర్ల్ ఆఫ్ హైదరాబాద్. 2వ అవార్డు వచ్చేసి జమ్ ఆఫ్ ఇండియా, అంటే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా దేశం లెవెల్లో వాళ్ళు చూపించిన ప్రతిభ, వాళ్ళు చేసినటువంటి గొప్ప వర్క్, అది బొంబాయిలో జరగచ్చు, ఢిల్లీలో జరగచ్చు, హైదరాబాద్లో జరగవచ్చు. అలాంటి వర్క్ని షోకేస్ చేసినప్పుడు వారికి ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం వచ్చేసి జమ్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత మేము ఇంకొక కేటగిరీస్ అంటే పురస్కారాల విషయం జేడ్ ఆఫ్ హైదరాబాద్ అని. జేడ్ ఆఫ్ హైదరాబాద్ విశిష్టంగా సేవ చేసిన వాళ్ళకి, ఈ రంగంలో మన స్టేట్ నుంచి విశిష్టమైన సేవలు అందించిన వారికి జేడ్ ఆఫ్ హైదరాబాద్ అని. తర్వాత మీరు ఇప్పుడే చూసిన లేటెస్ట్ అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అంటే వారి ద్వారా మన ఇండస్ట్రీతో పాటు మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో కొంత గర్వకారణమైనటువంటి పనులు వాళ్ళు చేసి వారు చేసిన పనుల ద్వారా మనం కూడా గుర్తింపబడ్డాం. ఈరోజు ఎలా ఉంటుందంటే ఈ ఇండస్ట్రీలో ఒక గొప్ప పని చేస్తే అతను తెలంగాణ నుంచి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పేరు వస్తుంది. మేము హైదరాబాద్ వదిలి బయటికి వెళ్ళినప్పుడు మేము ఇక్కడ చేసే పనులు అక్కడికి వెళ్ళి చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే మేము తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాం. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక గొప్ప రాష్ట్రం, కళలకు తల్లి, కళామ ముద్దు బిడ్డలకు ఒక ఆవాసము నివాసం ఇచ్చినటువంటి గొప్ప రాష్ట్రం. మీరు రాలేదన్నా వచ్చే ముందు నేషనల్ యాంథమ్తో పాటు మేము తెలంగాణ మొన్న సీఎం గారు ఇది చేసిన పాట కూడా ప్లే చేసాము. గోయింగ్ ఫార్వర్డ్ మా ఈవెంట్స్లో ప్రతి చోట ఈ తెలంగాణ పాట కూడా ఉంటుంది. మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ మన దగ్గర ఉన్న ఈ టాలెంట్ని మేము ప్రతి చోటికి తీసుకువెళ్ళలేము. మీ దగ్గర ఉన్నటువంటి సాధనాల ద్వారా మీరు ఇదండి మీరు మంచిగా కొంచెం ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి అవార్డుల కార్యక్రమాన్ని 10 మందికి చూపించే ప్రయత్నం చేస్తారని మీ అందరికీ మనవి చేసుకుంటూ, పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, రమేష్ రెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి, మా రవిపుర గారికి, మొత్తం అందరూ కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.